అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే, ఎందుకంటే సమ్మర్ వస్తుంది. జనరల్గా మనం చూస్తే వింటర్లోనే స్కిన్ గురించి మాట్లాడతాం, వింటర్లో స్కిన్ డ్రై అవుతుందని మాట్లాడతాం. బట్ ఈవెన్ సమ్మర్లో కూడా వ్యాధులు అనేవి కొన్ని సందర్భాలు అంటే సీజన్తో సంబంధం లేకుండా బాడీ ఎప్పుడైతే వీక్ ఇమ్యూనిటీ అవుతుందో డెఫినెట్లీ వ్యాధులన్నీ వస్తుంటాయి. అలాంటి వ్యాధుల్లో ఈ స్కిన్ కండిషన్స్ కూడా చూస్తుంటాం. సమ్మర్లో ఎస్పెషల్లీ ఏంటి అంటే సోరియాసిస్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది సమ్మర్లో కూడా చూస్తుంటాం కాబట్టి. ఈ సోరియాసిస్ అనేది ఏంటంటే, మీరు చూసుకుంటే స్కిన్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి 3 నెలలకి మనకు కొత్త స్కిన్లో స్కిన్ సెల్స్ అనేవి వస్తుంటాయి. కానీ ఇవి మనకి కంటికి కనబడవు. మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకు అవి తెలుస్తుంటాయి. కానీ సోరియాసిస్ అనే వ్యాధిలో ఏంటంటే, ప్రతి 3 రోజులకి ఈ స్కిన్ సెల్ అనేది కొత్తదిగా రావటము, ఆ కొత్తది వచ్చినప్పుడు పాతదాన్ని పొట్టులాగా రాలిపోవడం చూస్తుంటాం. మీరు చూస్తుంటే ఏంటంటే తెల్లగా పొట్టులాగా శరీరం అంతా ఉంటుంది. ఈవెన్ స్కాల్ప్ స్కోరియాసిస్ అంటాము. డాండ్రఫ్ అని కూడా కొన్నిసార్లు పొరబడుతుంటారు. డాండ్రఫ్ ఏంటంటే కొంచెం పెద్దగా అవి ఉంటాయి. ఇవి ఏంటంటే అబ్జర్వ్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది. స్కాల్ప్ అంతా రెడ్ ఎడ్జెస్లో రెడ్ లాగా ఉండి పొట్టులాగా రావడము, కొన్ని ఊజింగ్ కూడా ఉంటుంది. దాని ద్వారా హెయిర్ ఫాల్ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సోరియాసిస్ అనేది మీరు చూసుకుంటే అసలు దీన్ని గుర్తించడం ఎలా, ఎవరికి వస్తుంది, దాని ట్రీట్మెంట్ వీలైతే ఎలా దాని చికిత్స చేయాలో తెలుసుకుందాం. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. అంటే ఇది ఒక జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల పేరెంట్స్ నుంచి వాళ్ళ నెక్స్ట్ వాళ్ళకు వచ్చే వ్యాధి, అంటే ఫ్యామిలీలో ఉన్నప్పుడు నెక్స్ట్ వాళ్ళకు వచ్చే ఒక జెనెటిక్ డిజార్డర్ ఇది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పామంటే మీ ఓన్ సెల్స్ మీ స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. అంటే మనం తెలుసు, మన సైనికులు మనల్ని కాపాడాల్సింది మనల మీదనే అటాక్ చేస్తే ఎలా అవుతుందో, ఈ బాడీలో సేమ్ మీ ఓన్ సెల్స్, ఈ మన శరీరానికి కావాల్సిన పోషణ ఇచ్చే సెల్స్ ఈ స్కిన్ని అటాక్ చేయటం వల్ల కంప్లీట్గా ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా దెబ్బతిని అది చాలా కంగారు పడిపోయి బాడీ అంతా దెబ్బతినిపోయి ఓన్గా ఎఫెక్ట్ అయ్యేదాన్ని సోరియాసిస్ అంటాం. దాన్ని ఆయుర్వేదంలో దీన్ని వాతము పైత్య సంబంధించిన వ్యాధిగా గుర్తిస్తాం. అంటే ఒక చూసుకుంటే ఇది త్వచ్గత అంటాము. అంటే త్వగ్గత అంటే స్కిన్కి సంబంధించింది. అలానే రక్తగత దోషాస్ అంటాము. రక్తంలో కూడా pH వాల్యూ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో దానివల్ల ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం. అలానే కొన్ని సందర్భాల్లో ఏదన్నా మెడిసిన్స్ లైక్ స్టిరాయిడ్స్ లాంటివి కానీ లాంగ్ రన్లో యూజ్ చేసినప్పుడు కూడా ఇమ్యూన్ సిస్టము ఆల్టర్ అయ్యి అలాంటప్పుడు కూడా ఈ సోరియాసిస్ అని చూస్తుంటాం. అయితే ఈ సోరియాసిస్ని జనరల్గా గుర్తించడానికి మనం చూడగానే, పేషెంట్ ఎప్పుడైతే క్లినిక్స్ రాగానే చూడగానే తెలిసిపోతుంది. వాళ్ళు కూర్చొని లేసినప్పుడు కూడా చుట్టూ పొట్టులాగా రాలిపోవడము, కొంచెం చేతులకు కానీ ఫేస్ మీద తప్ప మిగతా శరీరంలో ఎక్కడైనా కానీ తెల్లని పొట్టు, సిల్వరీ స్కేల్స్ అంటాము. అంటే చేప మీద ఉండే పొట్టులాగా కూడా మనం అది కొంచెం రాయగానే ముట్టుకోగానే రాలిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు పెయిన్ఫుల్ కండిషన్ ఉంటుంది, చాలా డ్రై అయిపోయి హార్డ్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఊజింగ్ కూడా ఉంటుంది, దాని నుంచి వాటరీ డిశ్చార్జ్ కూడా ఉంటుంది. అయితే దీన్ని జనరల్గా ఇది సోరియాసిసా కాదో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ కూడా HLA హ్యూమన్ లిటనైజింగ్ యాంటీజెన్ B27 అంట. HLA B27 కూడా మనం టెస్ట్ చేస్తే కూడా తెలిసిపోతుంటుంది. అయితే ఆయుర్వేద ప్రకారం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక పైత్యానికి, అలానే రక్తగత త్వగ్గత రోగాస్గా చూసినప్పుడు మరి దీన్ని సరే సోరియాసిస్ అని గుర్తించినప్పుడు దీనికి చికిత్స లేదా అంటే డెఫినెట్లీ ఆయుర్వేదలో ఇది లాంగ్ రన్, అంటే ఏదో 1-2 రోజులు జరిగేది కాదు. ఒక 2-3 సంవత్సరాలు దీని మీద మన మెటబాలిజం మీద వర్క్ అయ్యే మెడిసిన్స్, అలానే మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేయగలిగితే ఏదైతే HLA B27 అది పాజిటివ్ నుంచి నెగిటివ్ అవ్వకపోవచ్చు, కానీ లైఫ్ లాంగ్ దీనివల్ల వచ్చే ఇబ్బందులు లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఈ ఆయుర్వేద చికిత్సలు, ఆయుర్వేద ఔషధాలు తప్పకుండా హెల్ప్ చేస్తాయి. దీంట్లో ముఖ్యంగా మేము ఆయుర్వేదంలో చికిత్సలు చేసేది ఏంటి అంటే వమనము అంటాం. అంటే ఇది కఫజన్యానికి సంబంధించి ఉన్నప్పుడు ఎప్పుడైతే నాడి చూస్తామో మాకు అర్థమైపోతుంది వాత పైత్య కఫాలలో ఏది ఎక్కువ ప్రిడామినెంట్గా ఉందని. కఫం వల్ల అన్నప్పుడు కొన్ని మందుల నుంచి వామిటింగ్స్ లాగా దాన్ని వమన క్రియ చేస్తాము. బట్ మోస్ట్లీ వీరేచన క్రియ అంటాం. పైత్యానికి సంబంధించినప్పుడు కొన్ని ఘృతపానాలు, అలానే ఎక్స్టర్నల్గా తక్రధార అంటాము. తక్రం అంటే మజ్జిగలో కొన్ని మనం చూసుకుంటే ఇది మద్ది చెట్టు నుంచి వచ్చిన బెరడు కానివ్వండి, వేప చెట్టు బెరడు కానివ్వండి, ఇలాంటి మందుల్ని కషాయంలాగా చేసి శరీరానికి పూతలాగా వేసి అలానే ధారలాగా వాటితో క్లీన్ చేయటం వల్ల ఆల్రెడీ ఉన్న ఇన్ఫెక్టెడ్ సెల్స్ని క్లీన్ చేసుకుంటూ వచ్చే సెల్స్ అయినా
ఇన్ఫెక్షన్ లేకుండా ప్రాపర్గా ఆక్సిజనేట్ అయ్యి మంచిగా రావడానికి ఈ ఎక్స్టర్నల్ థెరపీస్ హెల్ప్ అవుతాయి. ఇంటర్నల్గా ఎప్పుడైతే ఈ విరేచన క్రియ అని చెప్పానో, దీంట్లో కొన్ని ఔషధాలని ఈ రక్త దూషాన్ని తొక్కని పైత్యాన్ని తగ్గిస్తూనే క్లిన్జింగ్ చేయడానికి రోజు కొంచెం కొంచెంగా ఆవు నెయ్యిని తాగిస్తాం మందులతో కలిపింది. చేసి ఒక పర్టిక్యులర్ డే రోజు కొన్ని విరేచన ద్రవ్యం ఇవ్వటం వల్ల ఒక 5 నుంచి 10, 15 మోషన్స్ అనేవి కంప్లీట్‌గా క్లీన్ అవ్వడం చూస్తుంటాం. దాన్నే విరేచన క్రియ అంటాం. దానికి ముందు తైల అభ్యంగనాలు అవన్నీ చేయించి ఎప్పుడైతే విరేచన ద్రవ్యం ఇస్తామో, ఇది బాడీలో పేరుకున్న అన్ని దోషాలని క్లీన్ చేసుకుంటూ, ఒక ట్యూబ్‌లో మనం వాటర్ ఏసి ఎలా క్లీన్ అవుతుందో, అలా ఈ ఈ విరేచన క్రియ వల్ల ఫస్ట్ సిస్టమ్ అనేది క్లీన్ అవుతుంది. డీటాక్సిఫై అయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే నార్మల్ మందులు ఇచ్చినా అది అమృతంలాగా ఔషధాలు మంచిగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఉట్టి పైపూతకిచ్చుకుంటూ వెళ్తే అది కుదరదు. సో, లోపల నుంచి క్లీన్స్ చేసుకుంటూ ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకు ఈ విరేచన క్రియ, ఈ చికిత్సలు నేను చెప్పినట్టు తక్రధార ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలానే ఔషధాలు కూడా చాలా చక్కటి ఔషధాలు. గుగ్గులు తిక్తకమని కానియండి, కైశోర గుగ్గులు అని, అరగ్వాద అరిష్టము, అరగ్వాద కషాయం అని కానియండి, పటోల మూలాది, నింబాది కషాయము, మంజిష్టాది, కదిరారిష్టం చాలా రకాలవి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శరీరంలో ఇమ్యూనిటీ సిస్టాన్ని దెబ్బతీయకుండా, అంటే ఇక్కడ ఏంటి ఇమ్యూనిటీ పెరగడము, తగ్గడము, రెసిస్టెన్స్ పెరగడం తగ్గకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ వ్యాధిని కట్టడి చేస్తూ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శరీరంలో కూడా మందులు ఇప్పుడు ఎక్కువ రోజులు వాడితే చాలామంది డౌట్ ఏంటి వేడి చేస్తుందా, ఇంకోటి ఏంటంటే అబ్సల్యూట్లీ ఆయుర్వేదం వల్ల ఇలాంటి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఇన్ఫ్యాక్ట్ మంచిగా రోజువారీ ఎనర్జీతో మెయింటైన్ చేస్తూ క్లిన్జింగ్గా ఉంటూ ఈ వ్యాధి ఏదైతే స్కిన్ సెల్స్ని మనము నార్మలైజ్ చేసుకుంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కాకపోతే వీటితో పాటు తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటి పథ్యాపథ్యము. ఎందుకంటే మీరు చూసుకుంటే ఆయుర్వేదంలో పథ్యాపథ్యము మనం తీసుకునే ఫుడ్లో మన కంట్రోల్ లేకుండా ఏది చేసినా ఉపయోగం ఉండదు. మందులతో పాటు ఈ పథ్యపథ్యం మీ శరీర తత్వాన్ని బట్టి మేము అడ్వైస్ చేస్తాము. కొన్నిసార్లు కొంతమందికి ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో ఫిష్ లాంటిది, ప్రాన్స్ లాంటిది అవాయిడ్ చేయమంటాము. అలానే వంకాయ లాంటిది కానీ, చింతపండు కానివ్వండి, మీ తత్వాన్ని బట్టి ఇది అవాయిడ్ చేయమంటాము. కొన్ని తీసుకోమంటాం. పెసరపప్పు కానివ్వండి, మజ్జిగ లాంటిది కానివ్వండి, ఇలాంటివి తీసుకోమని చెప్తూ ఉంటాం. అలానే దీనికి సోరియాసిస్‌కి ఇంకో మెయిన్ కండిషన్స్ నేను చెప్పినట్టు ఇది ఇమ్యూనిటీ రిలేటెడ్ కాకుండా సైకోసోమాటిక్ కూడా అంటాం. అంటే స్ట్రెస్ రిలేటెడ్ వల్ల కూడా కొన్నిసార్లు ఇమ్యూనిటీ దెబ్బతిని దానివల్ల కూడా మీ ఓన్ సెల్స్, స్కిన్ సెల్స్‌ని డ్యామేజ్ అవుతుంటాయి. దాన్నే సైకోసోమాటిక్ సోరియాసిస్‌లో కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మరి ఈ సోరియాసిస్‌ని దానికి ఏం చేస్తామంటే తక్ర శిరోధార అంటాము, మానస మిత్రవటి అని ఈ యాంగ్జైటీ లెవెల్స్ ఏవైతే అబ్నార్మల్‌గా అవుతున్నాయి, శరీరం ఎలా మనము తీసుకునే ఫుడ్ మనం నార్మల్గా మనకి టేస్ట్ఫుల్గా ఉండి అలానే ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్స్ని అడ్వైస్ చేస్తాము. బ్రెయిన్కి కూడా అలాంటివే బ్రాహ్మి, శటామాంసి అనేవి అడ్వైస్ చేస్తూ చేయగలిగితే బోత్ మానసికంగా, శారీరకంగా 2 బ్యాలెన్స్ అయినప్పుడు సోరియాసిస్ అనేది దాని ప్రభావం చూపెట్టదు. సరే ఇవన్నీ చేసుకుంటే బెటర్. కానీ కొన్ని సందర్భాల్లో మాకు వచ్చే కేసెస్ అంటే ఈ సోరియాసిస్‌కి చాలా మెడిసిన్స్ వాడి వాటి వల్ల ఉపయోగం లేనప్పుడు అది సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్‌గా కూడా చూస్తుంటాం. అంటే ఈ సోరియాసిస్ స్కిన్ సెల్స్‌ని డ్యామేజ్ కాకుండా బోన్స్‌ని, ఎముకల్లో ఉండే ఎముకల్ని కూడా తినేయటం, ఎముకల్ని కూడా డ్యామేజ్ చేసి అది సోరియాటిక్ ఆర్థరైటిస్‌గా టర్న్ అవుతుంటుంది. సో అలాంటి కండిషన్స్‌లో కూడా ఆయుర్వేదము చాలా చక్కటి ఔషధాలు, ట్రీట్మెంట్స్, అభ్యంగనం అంటాం, పెడిచిల్ అనేది అంటే దేనికైనా ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. కాకపోతే వీటిని ఒక క్రమ పద్ధతిలో ఓపికగా కొంచెం లాంగ్ టర్మ్ వర్క్ చేసుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవన్నిటి నుంచి కూడా బ్యాలెన్స్డ్గా ఉండేందుకు హెల్ప్ అవుతాయి. మానసికంగా కృంగిపోవడము, అయ్యో ఇది ఎట్లా అనేది బాధపడకుండా సరైన టైంలో ఆయుర్వేద వైద్యుడిని మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయగలిగితే మీ నాడి ప్రకారము మిమ్మల్ని సరైన గైడెన్స్ ఇస్తూ సరైన ట్రీట్మెంట్స్తో వీటిని మనం కట్టడి చేయొచ్చు. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే హైదరాబాద్లో నా క్లినిక్స్లో కానీ నేను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు. నా నంబర్ 7658909501.